హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే టైం వచ్చి 5:30 అవుతుందండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే అయితే ఇంకా బయట అయితే చాలా పని అయితే క్లీన్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే పల్లెటూరు కదండి. అందులోనూ కిందంతా కూడా మేము ప్లాస్టింగ్ చేయించలేదన్నమాట. అంటే ఫ్లోరింగ్ చేయించలేదు. కాబట్టి ఇంకా ఎలకలన్నీ కూడా మొత్తము తౌడేస్తాయన్నమాట. ఇంకా అదంతా కూడా ఇంకా మట్టి అంతా కూడా చీపురుతోటి పైకి ఎక్కేసుకొని ఇంకా కళ్ళపు చల్లేసి అయితే ముగ్గులు పెట్టేసుకుంటానన్నమాట. ముందు నేను లేవగానే చేసే పని అయితే కళ్ళపు చల్లి ముగ్గులు పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు వాకిలి నీట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వంటగదిలోకి వచ్చేసి అయితే ఇంకా చూసారు కదా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, నెక్స్ట్ మా హస్బెండ్ని డ్యూటీకి పంపించాలి. ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పల్లీల చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంక ఇలా ఉంది ఫ్రెండ్స్, నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, నాకు వచ్చి రాని ముగ్గులు అనమాట, చిన్న చిన్న ముగ్గులు. అంటే బిఫోర్ మ్యారేజ్ ముగ్గులు నేను చాలా బాగా పెట్టేదాన్ని అనమాట. పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు వేసేదాన్ని. సంక్రాంతి వచ్చినప్పుడు కానీ జనవరి 1కి కానీ అలాగే వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఓకే, క్రిస్టియన్ కదా ఇంకా, కాబట్టి జస్ట్ ఏదో ఇలా పెట్టుకుంటానన్నమాట. ఇంకా నేను అలవాటు అయితే పోనిచ్చుకోలేదు, ఎందుకంటే ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ అయితే పేడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో ఆ పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం అనమాట. చూడడానికి కూడా అందంగా ఉండేది. సో అది ఒక యాంటీబయాటిక్ అని అందరికీ తెలియదు, పచ్చగా ఉంటుందని వేసుకుంటూ ఉంటారు. బట్ రెండు విధాలుగా కూడా అది మనకి చాలా మంచిదన్నమాట. యాంటీబయాటిక్ పేడతో కళ్ళాపి వేయడం వల్ల, బట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మా చిన్న గార్డెన్లా ఉంటుందన్నమాట. ఇక్కడైతే వంకాయ మొక్కలు అయితే వేసాము. ఒక్క చెట్టుకి ఒక్క మొక్కకి అసలు 1/4 కేజీ వంకాయలు అయితే కాసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో హార్వెస్టింగ్ కూడా చేయకుండా అలాగే ఉంచేసాను, వాటిని చేయాలన్నమాట. ఓకేనండి, ఇంకైతే టైం అవుతూ ఉంది. పిల్లలు వచ్చి రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. నెక్స్ట్ అయితే ఇంకో వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి. మా నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించాలి. నాకు నలుగురు అమ్మాయిలేనండి. సో నలుగురు పిల్లల్ని కూడా ఇంకా స్కూల్కి పంపించాలన్నమాట. ఇంక మావయ్య గారికి కూడా ఇంకా లంచ్ అయితే తీసి పక్కన పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే ఇంక మేమందరం వెళ్తే ఇంక మావయ్య గారు మళ్ళీ ఇంకా పెట్టుకోలేరు కదా! కాబట్టి అయితే ఇంక ఒకటేమో కర్రీ, ఒక రైసు, కర్డ్ అన్నీ అయితే పెట్టేసి వెళ్తాం అనమాట. ఇంకా చూసారు కదా, పప్పుచారు అయితే పెట్టానన్నమాట. మా పిల్లలకి ఎన్ని కూరలున్నా సరే పప్పుచారు అయితే ఉండాలన్నమాట. సో పప్పుచారు పెట్టాను. ఇందుకు సైడ్ డిష్‌గా అయితే నేను అప్పడాలు అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంక మా పిల్లలకి వచ్చి కాకరకాయ ఫ్రై అయితే చేశానన్నమాట. కాకరకాయలు ఇలాంటివి కొన్ని తినని కూరలైతే ఇంట్లో పెట్టను నేను, స్కూల్‌కి పంపిస్తాను. స్కూల్‌లో అయితే కంపల్సరీగా తింటారు కదండీ! ఇంక చూసారు కదా, ఇంక ఈ రస్కులైతే నిన్న మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. ప్యాకెట్ వచ్చి 60 రూపీస్. ఇంక ఇవైతే మిల్లెట్స్ అన్నీ వేసి కూడా నేను అంటే బరకగా రవ్వ అయితే ఆడించాను. ఎప్పుడైనా జావ కాసుకోవడానికి, నెక్స్ట్ ఉప్మా చేయడానికి మా హస్బెండ్‌కి ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇంక పిల్లలైతే వెళ్లారు. అలాగే చూసారు కదా, ఇంక ఇదైతే నైట్ వ్లాగ్ అనమాట. నైట్ అయితే జస్ట్ కొంచెం షూట్ చేశాను. వర్షం అయితే పడుతూ ఉందండి. చాలా విపరీతంగా అయితే వర్షం పడిందనమాట. ఓకే, ఇంక పల్లెటూరులో ఏముంటుందండి, ఎవరింట్లో వాళ్ళు ఉంటారనమాట. బయటైతే అసలు కనీసం బండ్లు వచ్చే సౌండ్ కూడా రావన్నమాట. సో టౌన్‌లో అయితే ఎప్పుడు స్ట్రీట్ లైట్స్ అలాగే ఏదో ఒక బండి తిరుగుతూ ఉంటుంది. సో కొంచెం ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ పల్లెటూరులో అలా కాదు, ఎటు చూసినా సరే చీకటిగా ఉంటుందన్నమాట. మా ఇంటి టైగర్ అన్నమాట ఇక్కడ. చూసారు కదా, ఎప్పుడు నేను బయటకొచ్చినా సరే నాకు కూడా వచ్చేస్తారనమాట. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీటిల్ని చూస్తే. నేను ప్రతిరోజు వాటికైతే అన్నం పెడుతూ ఉంటానన్నమాట. ఫ్రెండ్స్ చూసారా, ఇంకా ఇదైతే నేను యాపిల్ మొక్కని తీసుకొచ్చేసామండి. బట్ ఇది వాటర్ యాపిలా లేకపోతే ఏంటని కూడా అర్థం అవ్వట్లేదన్నమాట. ఓకేనండి, ఇంకా మార్నింగ్ అనమాట. ఇంకా నాకు గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా ఇండక్షన్ మీద అయితే పెట్టానన్నమాట. సో దీన్ని కొనుక్కొని 10 ఇయర్స్ పైన అవుతుందన్నమాట. చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది నాకు. చూస్తున్నారు కదా, మనం ఆన్లో ఉండగానే పట్టుకున్నా సరే మనకి షాక్ లాంటివి ఎటువంటివి కూడా ఉండవన్నమాట. చాలా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఒక 10 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడైనా నాకు సిలిండర్ అయిపోతే నేను ఇంక ఇదే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఓకే, నాకు ఇది చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నలుగురు పిల్లలతో ఎంతో కష్టపడుతూ ఇంకా నలుగురు పిల్లల్ని చదివించుకుంటూ, నేను మా హస్బెండ్ ప్రైవేట్ జాబులు అసలు నిజంగా చాలని జీతాలు. సో ఇంట్లో కూడా సఫిషియెంట్గా ఉండవన్నమాట. సో ఏదో కొంచెము కొద్దిగా అయితే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పైతే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఓకేనండి. సో కొంతమందికి ఇష్టం ఉండదు చేయడం, కొంతమందికి ఇష్టము, కొంతమంది హేళన చేస్తూ ఉంటారనమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళదండి. హేళన చేసేవాళ్ళు ఏం వచ్చి మనకు రూపాయి ఇవ్వరు కదా, వద్దనే వాళ్ళు ఏం చెప్పి మనకేమి ఇవ్వరు కదా, వాళ్ళు అలా చెప్తూ ఉంటారనమాట. ఎవరి కష్టాలు వాళ్ళవి, లోతులో దిగిన వాళ్ళకే తెలుస్తుందన్నమాట లోటు. గట్టు మీద ఉండి చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇంక మార్నింగ్ అయితే
వంట స్టార్ట్ చేశాను. అలాగే ఇంకా వాకిలైతే తుడుస్తూ ఉన్నాననమాట. ఇంక ఇదంతా కూడా ఫ్లోరింగ్ చేయించుకోవాలండి నేను. చాలా పనైతే ఉండిపోయిందనమాట. సో, చూసారు కదా! ఇంక ఈ వాకిలి నెక్స్ట్ బయట కూడా తుడిచేసి నీట్‌గా అయితే ముగ్గులు పెట్టుకుంటాననమాట. ఓకే. ఇంకా టైం అయితే అవుతుందనమాట. ఇంకా పనేముంటుంది ఫ్రెండ్స్, ఒక వర్కింగ్ ఉమెన్‌కైనా సరే, నెక్స్ట్ హౌస్ వైఫ్‌కైనా సరే పిల్లల్ని చదివించుకోవడం, ఇంటి పనులు చూసుకోవడం, ఒకవేళ డ్యూటీకి వెళ్తే వాళ్ళు డ్యూటీకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ పిల్లలకి పెట్టుకోవడంకి ఇదే వర్క్ ఉంటుందనమాట. బట్ కొంతమంది కూరలో కరివేపాకులాగా తీసేస్తారు ఆడవాళ్ళ పనులు. బట్ ఆడవాళ్ళ పనులు చాలా ఉంటాయండి, కనిపించవు. మనం స్మార్ట్ వాచ్ పెట్టుకొని 10,000 స్టెప్స్ వేస్తే మనకు ఆరోగ్యానికి మంచిదంటారు. బట్ అది పెట్టుకొని నిజంగా స్టెప్స్ వేస్తే 10,000 కాదండి, ఇంకా ఎక్కువ రీచ్ అవుతాం అనమాట. సో, అంత పని అయితే ఉంటుందన్నమాట. ఒక దగ్గర కూర్చోవడానికి అయితే ఉండదు. హౌస్ వైఫ్కి ఏంటి, వర్కింగ్ ఉమెన్కి ఏంటి, ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో పనులే చేసుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ అలా కాదు, పాపం బయటికి వెళ్ళి చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలి. ఏదో కొంచెం స్తోమత ఉన్న వాళ్ళైతే ఇంకా పని మనుషులను పెట్టుకుంటారు. స్తోమత లేని వాళ్ళు వచ్చి రాని జీతంతో ఇంక వాళ్ళే కష్టపడుతూ ఉంటారనమాట. నిజంగా ఈ సమాజం ఎప్పటికి మారుతుందో తెలియదు. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నా సరే జీతాలు పెరిగిన పరిస్థితి అనమాట. చాలా కష్టంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అసలు ఈ రోజుల్లో నూనె ప్యాకెట్ కొనాలన్నా, టొమాటోస్ కొనాలన్నా, ఆనియన్స్ కొనాలన్నా అసలు నిజంగా చుక్కలు చూపిస్తున్నారనమాట. అంత దారుణంగా ఉన్నాయి రేట్లు. ఓకేనండి, ఇక్కడైతే నేను అరటికాయ కర్రీ అయితే వండుతున్నాను, చూస్తున్నారు కదండి. సో, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. టొమాటోస్ అయితే ఎక్కువ వేసానండి నేను. సో, మా పిల్లలకి అరటికాయ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. సో, నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే అరటికాయ, దొండకాయ, బెండకాయ, అనపకాయ ఇలాంటివన్నీ కూడా ఇష్టం ఉండే కాదు. బట్ పెళ్లి చేసుకున్నాక ఇంక ఏదైనా సరే తినాలండి, అది అంతేనమాట. సో, ఎలాంటి వాళ్ళైనా మ్యారేజ్ అయిపోయాక మారిపోతారనమాట. ఎందుకంటే ఉన్నదానిలోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి మా హస్బెండ్కి. బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇస్తానన్నమాట ప్రతిరోజు కూడా. సో, అవైతే ఉడకపెడుతున్నానమాట. ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను. ఇంక వాళ్ళు స్కూల్కి రెడీ అవ్వాలి. చూస్తున్నారు కదా విజిల్ ఎలా వస్తూ ఉందో. ఓకేనండి, ఇంకా ఇందులో అయితే ఒక 5 ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో, 2 మా హస్బెండ్కి, 1 మా పిల్లకి, ఇంకా 2 ఉన్నాయి కదా. సో, మా పిల్లలు తీసుకుంటారనమాట. ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా లైఫ్ అయితే. మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అయితే నైట్ 11 కూడా అయిపోతుంది నేను పని చేసి పడుకునేసరికి. అంత పని అయితే ఉంటుందన్నమాట. నలుగురు పిల్లలకి చేయాలి, నలుగురు అంటే ఇంకా మాటలు కాదండి. సో, ఇంకా అలాగే మావయ్య, హస్బెండ్ ఉంటారు కదా. ఓకేనండి. సో, నాకు ఇంట్లో పనుల్లో చేయడానికి కూడా ఎవరు ఉండరనమాట. బట్ నేను మా హస్బెండే కష్టపడాలి. ఇంకెవరి పనులు వాళ్ళవిలేండి. ఎందుకంటే ఎవరి సంసారానికి తగ్గట్టు వాళ్ళకు ఉండిపోతున్నాయి. వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని నేనేం పట్టించుకోననమాట. ఓకేనండి. సో, నా సంసారంలో ఎంత కష్టాలు, బాధలు ఉన్నాయో వాళ్ళ సంసారాల్లో కూడా అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి నేను ఒకళ్ళు పెట్టలేదు, ఒకళ్ళు చేయలేదు, ఒకళ్ళు ఎలా ఉన్నారని అడగట్లేదని అయితే నేను పట్టించుకొని ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సరే ఒక దండం పెట్టుకొని దేవుడికి చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. నా బలం అదే. ఓకేనండి. నా వీక్‌నెస్ నా ఫ్యామిలీ అయితే, నా బలం నా దేవుడనమాట. నిజంగా నేను దేవుడిని చాలా బాగా నమ్ముతానండి. ఏదైనా సరే మన తలరాత ప్రకారమే జరుగుతుందని అయితే నేను అనుకుంటూ ఉంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయితే అవుతుంది. 2 ఇయర్స్ అవుతుందనమాట. బట్ నాకు ఇప్పటికీ సక్సెస్ రాలేదు. నేను చాలా బాధపడుతూ ఉంటాను. బట్ కొంతమంది అనుకుంటూ ఉంటారు, చాలా డబ్బులొచ్చేస్తున్నాయి, పాపం ఇదైపోతున్నారు, అలా ఇలా అని అనుకుంటూ ఉంటారు. బట్ నాకైతే ఇంతవరకు యూట్యూబ్ నుంచి డబ్బులే రాలేదండి. ఏదో అలా పెట్టుకుంటూ ఉన్నాను. కాకపోతే నాకు ఒకటి ప్యాషన్ ఏంటంటే, నాకు ఖాళీగా ఉండబుద్ధి అవ్వదండి. ఏదో ఒక పని చేస్తూ ఉండాలన్నమాట. సో, ఆ ప్యాషన్‌లో భాగంగానే నేనైతే యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. అంతే తప్ప నేను ఇంకా ఏదో చేసేయాలనో, ఫేమస్ అయిపోవాలనో, సెలబ్రిటీని అయిపోవాలని ఏం కాదండి. సో, జస్ట్ అలా డ్యూటీ చేసుకుంటూ, సో, నేను ఇలాగైతే ఇంక యూట్యూబ్‌లో అయితే పెట్టుకున్నాను. అదొక ప్యాషన్‌గా ఉంచుకున్నానే తప్ప, సో, ఇంకేదో చేసేయాలని అయితే నేను కాదన్నమాట. సో, కొంతమంది అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు. బట్ కొంతమంది చాలా డిస్కరేజ్ ఇది కూడా చేస్తున్నారనమాట. బట్ నేనైతే కష్టపడి పైకొచ్చే వాళ్ళని ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఉండే ప్రాబ్లమ్స్‌ని బట్టే వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. ఇక్కడైతే చూసారు కదా, ఈవినింగ్ అయితే అయిందనమాట. నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. నాకు మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా సరే కాఫీ తాగకపోతే మాత్రం ఉండలేను ఫ్రెండ్స్ నేను. ఒకవేళ తాగకుండా వెళ్ళానంటే మాత్రం నాకు గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఓకే. నాకు కాఫీ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా కాఫీ తాగుతూ ఉండేదాన్ని. సో, ఇప్పటికి కాఫీ తాగకపోతే ఉండలేనన్నమాట. ఇక్కడైతే మా పాప కొంచెం టీ పెట్టమంటే పెడుతున్నానన్నమాట టీ. అలాగే మా పిల్లలకి ఎవరికీ కూడా నేను టీలు అలవాటు చేయట్లేదండి. జస్ట్ ఎప్పుడన్నా హెడేక్‌గా ఉన్నప్పుడు మాత్రమే తాగుతారు. ఇండక్షన్‌లో అడ్జస్ట్‌మెంట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మన వీడియోస్‌లో అయితే చూడండి. నేను ఇండక్షన్ గురించి కూడా కొంత రివ్యూ అయితే ఇచ్చున్నానన్నమాట. సో, చాలా హ్యాపీగా అయితే కుక్ చేసుకోవచ్చు ఇండక్షన్ మీద. ఇలా ఉంటుందండి నా మార్నింగ్ నుంచి నైట్ 11 దాకా రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే ఒక్కసారి అయితే లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే చూసారు కదా, కర్రీ అయితే వండుతూ ఉన్నానన్నమాట.
ఇంకా మార్నింగ్ లేస్తే వంట చేయడం, బ్రేక్‌ఫాస్ట్ చేయడం, బాక్సులు పెట్టడం, పిల్లల్ని పంపించడం, మళ్ళీ వాళ్ళొచ్చాక అవి కడగడం, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఇంకా హస్బెండ్‌కి, మావయ్యకి కావాల్సినవన్నీ చేసి పెట్టడం. ఇంక నిజంగా వర్కింగ్ ఉమెన్ అయినా సరే, హౌస్ వైఫ్‌కైనా సరే చాలా కష్టాలండి. చాలా బాధలు పడుతూ ఉంటారనమాట. ప్లీజ్ వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి.